లీడర్స్ వర్సెస్ ఆఫీసర్స్, వివిధ కేసులు, ఆందోళనలు, ప్రోటోకాల్ అంశాల్లో నోరు జారుతున్న నేతలు. ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు అధికారులను టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్. మా ప్రభుత్వం వచ్చాక సంగతి చెబుతామంటూ కేటీఆర్, హరీష్ తదితరుల బెదిరింపులు. విధి నిర్వహణను అడ్డుకోవడమే అంటున్న ఉన్నతాధికారులు. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదంటూ హెచ్చరికలు. రాజకీయ అధికార వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తూ ఉన్నదంట. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులపై కొందరు ప్రజాప్రతినిధులు పదే నోరు పారేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని, అలాంటి వాళ్ళ పేర్లని తమ వద్ద ఉన్న పింక్ బుక్లో ఎక్కిస్తున్నామన్నారు. తాము తిరిగి అధికారంలోకి రాగానే వారి అంతు చూస్తామంటూ బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఇంత బహిరంగంగా హెచ్చరికలు ఎందుకు జారీ చేస్తున్నారు? బహిరంగంగా హెచ్చరికలు జారీ చేసిన వాళ్ళపైన ఎందుకు కేసులు నమోదు అవ్వట్లేదు? పాడి కౌశిక్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే కాబట్టి కేసు పెట్టిండు, కాళ్ళబేరానికి వచ్చిండు, సారీ అని చెప్పిండు. ఆడ ముస్లిం ఐపీఎస్ ఉన్నాడు కాబట్టి అయిపోయింది, కథం అయిపోయింది. మతం కోణంలో చూసిండు. అదే కేటీఆర్ అనేక సార్లు అన్నాడు, హరీష్ రావు అనేక సార్లు అన్నారు. మరి వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది మా క్వశ్చన్. ఇటీవల అధికారులపై ప్రజాప్రతినిధుల కామెంట్స్. ప్రతి అధికారి పేరును డైరీలో రాసి పెడుతున్నాం, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అంటున్నారు కేటీఆర్. ఎవరిని బెదిరియడానికి వ్యాఖ్యలు? హరీష్ రావు ఏమండు? సజ్జనార్, చట్టం అందరికీ సమానమే. మీరు అధికార పక్షం చెప్పినట్టు ఆ తప్పుడు కేసులు పెడితే రేపు కాలం మారుతుంది, అప్పుడు మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని హరీష్ రావు అంటున్నారు. మరి అమాయకమైన బిడ్డలను తుట్టు అని ఎన్కౌంటర్లు చేసేటప్పుడు ఎడవన్నావు హరీష్ రావు? నువ్వు మన హయాంలోనే కదా ఎన్కౌంటర్లు అయింది. దళిత బిడ్డలను ఎన్కౌంటర్ చేసేటప్పుడు ఎడవన్నావు నువ్వు అంటున్నా. కాగి చొక్కా తీసేసి వస్తే మీ సంగతి చూస్తా అంటున్నారు పాడి కౌశిక్ రెడ్డి. ఇద్దరు వెలుమలు, ఒక రెడ్డి, ఇష్టం ఉన్నాడు బూతులు మాట్లాడుతున్నారు. అదే అధికారులు కదా ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు కాంగ్రెస్లో పనిచేస్తున్నది. మీ దగ్గర పనిచేస్తా అంటే మీ హయాంలో అదే అధికారులు ఉన్నారు కదా. సజ్జనార్ సార్ లేడా మీ ఆధ్వర్యంలో? గౌశాలం సార్ లేడా? అదే అధికారులు అప్పుడు పనిచేస్తున్నారు, అదే అధికారులు ఇప్పుడు పనిచేస్తున్నారు. అప్పుడు మీకు చుట్టంలా కనిపించింది, ఇప్పుడు వాళ్ళు మీకు దయాల్లా కనిపిస్తున్నారు. అంటే మీరు చెప్పినట్టు వింటే శభాష్, రూల్స్ ప్రకారం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే వాళ్ళు మీకు శత్రువులు. సరే చూద్దాం 2వ పేజీ. గిదా కథ. అయ్యో ఇలా బడ్జెట్ ఉందయ్యో. కేవలం వృత్తిపరమైన ఆరోపణలకే పరిమితం కాకుండా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ఫార్ములా, ఈ కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ తదితర కేసుల్లో పీకల్లోతు మునిగిన కేటీఆర్, హరీష్ రావు లాంటి పెద్ద లీడర్లు కొన్నాళ్ళుగా తమ ఫ్రస్ట్రేషన్ను ఐఏఎస్ ఐపీఎస్లపై చూపిస్తుండగా ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ప్రోటోకాల్ ఇష్యూస్ పేరుతో కట్టు తప్పుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ సిపిని మతం పేరుతో దూషించడం ఇందుకు పరాకాష్ఠగా నిలిచింది. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తామేమి తక్కువ తినలేదన్నట్లుగా అధికారులు దూషించడంతో పోటీ పడుతున్నారు. కాగా నేతల తీరు శృతి మించుతుండడంతో ఈ అంశాన్ని ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తాము నిబంధనల ప్రకారమే పనిచేస్తామని, ఎవరినో పని కట్టుకొని సంతృప్తి పరచాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేస్తున్నారు. ఆయా నేతల రాజకీయ ప్రయోజనాల కోసమే తమ విధుల్లో జోక్యం చేసుకున్నా తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడినా ఊరుకునే ప్రసక్తే లేదంటూ తమదైన శైలిలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మాత్రం ఉంది. అధికారులపై బెదిరింపు ధోరణి. సివిల్ సర్వెంట్లతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను బెదిరించే ధోరణిలో గతంలో ఏపీలో ఎక్కువగా కనిపించేది. వాస్తవం ఇప్పటికి ఏపీలో ఎక్కువగా ఉన్నది. కానీ ప్రస్తుతం తెలంగాణలో ఈ తరహా వైఖరి పెరిగింది. ముఖ్యంగా వివిధ కేసుల్లో ఇరుక్కున్న కేటీఆర్, హరీష్ రావు తదితరులు తరచూ ఐఏఎస్ ఐపీఎస్లపై నోరు జారుతున్నారు. పైగా ఆ కామెంట్స్ను బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అధికారులను రెచ్చగొడుతున్నారు. సాధారణంగా
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అధికారుల మధ్య ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తుంటాయి. గత బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ బీజేపీ నేతలకు ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు చిన్న చిన్న వాగ్వాదాలు ఆ సీఎస్కు స్పీకర్కు ఫిర్యాదు చేయడం వరకు పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కాళేశ్వరం ఫార్ములా ఈ కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ తదితర కేసుల్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇరుక్కున్నారు. దీంతో ఆయా కేసులు వాటి దర్యాప్తు విచారణ సందర్భాల్లో పోలీసు ఇతర ఉన్నత అధికారులను లక్ష్యంగా చేసుకొని వారు విడుచుకుపడుతున్నారు. అధికారులు చేసే చిన్న చిన్న పొరపాట్లను ఎత్తి చూపుతూ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని, తాము 3 ఏళ్లలో అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామంటూ బెదిరిస్తున్నారు. ప్రతిపక్షాల ఆందోళన కార్యక్రమాల సందర్భంగా ముఖ్యంగా ర్యాలీలు, రాస్తారోకోలు అనుమతులు ఇవ్వకపోయినా నోటీసులు జారీ చేసినా నేతలు నోటికి పని చెప్తున్నారు. ఆయా అధికారుల పేర్లను డైరీలో రాసుకుంటామని ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లను కూడా బెదిరిస్తున్నారా? అధికారులపై నేతల హెచ్చరికలు ఎటు పోతున్నాయో మాకైతే అర్థం కాని పరిస్థితి ఉంది. ధీటుగా స్పందిస్తున్న ఉన్నత అధికారులు, రాజకీయ నేతల విమర్శలపై ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘాలు సైతం ధీటుగా స్పందిస్తున్నాయి. తమ తప్పులను ఎత్తి చూపితే ఆ తప్పు లేదని, కానీ ఆ పేరుతో తమ విధి నిర్వహణలో జోక్యం చేసుకున్న తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఎందుకు పెద్దోడు ఎవడన్నా గట్టోడు తిడితే ఐఏఎస్లు సప్పుడు చేయరు, ఐపీఎస్లు సప్పుడు చేయడు. ఎమ్మెల్సీనే తిట్టిండు కాదే మిమ్మల్ని, అప్పుడు మనకు ఎటువంటి ఆప్షన్ ఉండదా? నీ అవినీతి మొత్తం నాకు తెలుసా, నువ్వు ఎమ్మెల్సీ అన్నాడు కదా, ఎమ్మెల్యే అన్నాడు కదా, ఎంపీలు అన్నారు కదా, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఉన్న ఎంపీలు కూడా అన్నారు కదా. మరి వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే అట్టట్టు ఉంటుంది మాకు రేవంత్ రెడ్డి అన్నాడు. మరి ఎవరిపైన చర్యలు తీసుకోవాలి? బీఆర్ఎస్ పైన చర్యలు తీసుకోవచ్చు. వాళ్ళ నోటికి కూడా అదుపు లేకుండా పోతూ ఉంది. మీ దగ్గర పనిచేసినప్పుడేమో అల్లమైన్లు బెల్లమైన్లు, తర్వాతనేమో అల్లమైతున్నారు. ఎవరి కోణంలో ఎవరి ప్రభుత్వాలు ఉన్న సివిల్ సర్వెంట్లు వాళ్ళ వృత్తిలో ధర్మంగా వెళ్తూ ఉంటారు. సరే, ఎవరికైనా వ్యక్తిత్వం డిఫరెంట్గా ఉండొచ్చు. ఒకరికి కాంగ్రెస్ నచ్చచ్చు, ఒకరికి బీఆర్ఎస్ నచ్చచ్చు, ఒకరికి బీజేపీ నచ్చచ్చు. కాకపోతే వాళ్ళు తీసుకున్న ట్రైనింగ్ ఈ పార్టీల కోణంలో ట్రైనింగ్లు ఉండవు. మీరు ముస్లిం కాబట్టి మీకు ఎంఐఎం ఇష్టం, మీరు హిందూ కాబట్టి మీకు భారతీయ జనతా పార్టీ ఇష్టం. ఈ కోణంలో వాళ్ళకి ఆ ట్రైనింగ్లు ఉండవు. మనం దేశాన్ని నడిపిస్తున్నారు మీరే. కుల మతాలకు సంబంధం లేకుండా ఒక చైర్ ఇచ్చారు మీకు. ఆ చైర్ కుల మతాలకు సంబంధించిన ఇండియన్ బ్రాండ్. ఆ కోణంలో వెళ్తారు. కానీ ఈ పింక్ బుక్లో రాసుకుంటాం, ఆ జగన్మోహన్ రెడ్డి ఆడ రాసుకుంటాం, ఈడ వీళ్ళు రాసుకుంటాం అంటే ఇద్దరిని కథం పట్టించిళ్ళు భారతీయ జనతా పార్టీ. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఇప్పటికైనా మారండి జరా.